ప్రియులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రేమ వందనాలు. ఈ ఉదయం 4810వ రోజున ప్రభు తన మహాకృపను బట్టి మనల్ని ఆయన పాసని తీసుకుని వచ్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి పాల్ శ్రీలాభ్మంకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, ఇన్ని నామముల కన్నా ఈ నామం ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమని లోకములకి వెళ్ళకముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాదశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. 4710 రోజులు ఆయన అనుదినం ఉదయకాలపు వాక్య ధ్యాన కొరకు నాయన నడిపిస్తున్నని నాయన దాసుడు ప్రభు బర్నబాసు గారిని బట్టి ఈరోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్నని నాయన రవి మనోహర్ గారు తిరుపతి నుంచి నాయన చక్కగా నడిపించుకుని మీ కృపను గ్రహించండి. బిడ్డలు నాయన ఇక్కడి నుంచి పోయిన వారు ప్రభు క్షేమంగా ఉన్నట్లు మీకు కృప చూపమని, దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు వదనుకున్నాం. హరిదాస్ బ్రదర్ వచ్చారండి? రాలేదన్నా. యాకోబ్ బ్రదర్, యాకోబ్. సరే, మన మధ్య బ్రదర్ యాకోబ్ బ్రదర్ ఉన్నారు. వారు పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ మంచిదన్నా, వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి కీర్తన 7వ కీర్తన. సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, కన్న తండ్రి కావుమా కన్న తండ్రి కావుమా, కలుషము నెడబాపుమా, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరాత్ర రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరాత్ర రాజమా, పతక జన రక్షక పతక జన రక్షక, పతిత పవన నామక, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పరద్రోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పరద్రోలుమో ప్రభో, నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, కన్న తండ్రి కావుమా కన్న తండ్రి కావుమా, కలుషము నెడబాపుమా, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో. వందనాలు అన్నా. వందనాలు బ్రదర్, వందనాలు. చక్కని పాట పాడి దేవుని మహింపరిచినందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈరోజు మనకు వాక్యం అందించడానికి బ్రదర్ జోషియా పీటర్ గారు ఉన్నారు, న్యూజెర్సీ నుండి.
వారు మనకు వాక్యం అందిస్తున్నారు ఇంగ్లీష్ లో. తర్జుమా చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు మాటూరు నుండి సిద్ధంగా ఉన్నారు. మరి వాక్యం కొరకు బ్రదర్ శివ గారు నెల్లూరు నుంచి బ్రదర్ శివ గారు ప్రార్థన చేసి వాక్యము. వందనాలు అందరికీ. వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం ప్రభువా. చక్కని గీతంతో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గానం చేయడానికి ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పిస్తున్నాం ప్రభువా. తిరిగి వాక్యంలోనికి ప్రవేశిస్తుండగా మీ సహాయం కోసం, మీ ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు సహాయం చేయండి. అలాగే వాక్యముతో మాతో మాట్లాడమని, వాక్యాన్ని మాకు నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోషియా పీటర్ గారిని పెద్దలు ఆహ్వానిస్తున్నాం. మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ జయ సుధాకర్ బాబు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారి ఇరువురు మనకు వాక్యం అందిస్తుండగా మనం మ్యూట్ లో ఉండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. వందనాలు బ్రదర్ జోషియా పీటర్ గారు. సుధాకర్ బాబు గారు వందనాలు. వందనాలు. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. I thank the Lord for giving one more opportunity and privilege to be with you all to share His word. మరొకసారి ఆయన యొక్క వాక్యాన్ని మీ అందరితో కూడా కలిసి పంచుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి చక్కని సదవకాశాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తున్నాను. And I also thank the organizers and those who are running this conference today, and especially to dear brother Sudhakar, who is present to translate. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకును అలాగే తర్జుమా చేయడానికి వచ్చిన సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. So as you remember, we have been going through chapter 4 of Hebrews. మీ అందరకు జ్ఞాపకం ఉన్నట్లయితే మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం గుండా ధ్యానం చేస్తూ వచ్చాం. I again apologize to all of you that I have been skipping once in a way, again due to various reasons. I am always being questioned by God whether I can do that or not. So anyhow, going forward, I will not do any kind of exhibit any kind of negligence in this matter. మరొకసారి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఎందుకంటే నేను అనేక కారణాల చేత నేను కొన్ని సందర్భాల్లో ఈ క్లాసును మిస్ చేయాల్సి వస్తుంది. కానీ ఏమాత్రం కూడా నేను అలాంటి నిర్లక్ష్యాన్ని వహించనని నేను దేవుని ఎదుట తెలియపరుస్తున్నాను. There are few things going on here, and I'll share that sometime later, but I thank God for everything. God has taught me to thank Him and be happy in every situation. ఇక్కడ కొన్ని పరిస్థితులు మరి సంభవిస్తూ ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత వివరిస్తానులే. కానీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను అన్నమాట. I thank God for taking us through various situations in life, and time and again He is showing His faithfulness towards each one of us. మా జీవితాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన తీసుకువెళ్తున్నప్పటికీ
సమయానికి ఆయన మా ఎడల కనపరుస్తున్నటువంటి కృప, ఆయన చూపిస్తున్నటువంటి విశ్వాస్యతను బట్టి కుటుంబంగా మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. So last time we stopped at verse 14 of chapter 4. గత సమయంలో మనము 4వ అధ్యాయము 14వ వచనం దగ్గర మరి మనం ముగించాము. Today we'll try to briefly look into chapter 4 verses 15 onwards. ఈ రోజు మనము 4వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని ధ్యానాలను ప్రారంభిద్దాం. God willing, we'll go up to verse 10 of chapter 5. ప్రభు చిత్తమైతే మనం 5వ అధ్యాయము 10వ వచనం వరకు ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. So, brother, if you can briefly, quickly read those verses, it will be beneficial to all of us. Yeah, sure. పిల్లరా రండి, 4వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని 5వ అధ్యాయము 10వ వచనం వరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 మొదలుకొని 4:15 మొదలుకొని 5:10 వరకు చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహనము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వాడిని ఎడల త్రోవన తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. వాడై ఈ ఘనత పొందును. తను తానే మహిమపరచుకోలేదులే, కానీ నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచిన. ఆ ప్రకారమే నీవు మెల్కీయేలు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. May the Lord bless these few verses for our edification. చదవబడినటువంటి ఈ కొద్ది లేఖన భాగాన్ని ప్రభు మన వెనుకల్లో మన క్షేమాభివృద్ధి కొరకై దీవించి పంచిపెట్టును గాక. Brother, is my voice breaking or is it clear? Do I have to Little slow, change my place? little slow. What about others? Your voice is a little low, little Your low. voice is clear, but Sudhakar brothers voice are cutting. అక్కడక్కడ కట్ అవుతుంది బ్రదర్. Yeah, that's why I was just wondering it is me or it is Sudhakar, so just wanted to make sure. One second. నేను వైఫై అయిపోయిందా చూడు ఒకసారి. One second. I think mobile.
Yeah, okay, continue, Anna. It will connect in 1 second. No problem. Yeah. Now, seeing that we have a great high priest who has passed through the heavens, Jesus, the Son of God, let us hold fast our confession. ప్రియులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడును యేసును మన గొప్ప ప్రధాన యాజకుడు ఉండగా మనం ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలను గట్టిగా పట్టుకుందాం. We need to be very careful in holding up those confessions we have made, and because we have such a great high priest who himself came down into this world for our sake. మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి మనం ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలను మనము గట్టిగా పట్టుకోవాలి. I mean, so we don't have a high priest who cannot sympathize with us, with our weaknesses. మన We are all- పక్షమన Yeah. మన కొరకు విజ్ఞాపన చేయలేని లేదా మన ఎడల తాలిమి చూపలేనటువంటి యాజకుడు మనకు లేడులే, కానీ We have a high priest who has gone through every kind of temptations here in this world when he came as a human being. మనుష్యుడిగా ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మనవలే అన్ని విషయాల్లో ఆయన కూడా శోధింపబడ్డాడు. Yet without sin. అలాగున శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివానిగా ఉన్నాడు. You know, the other day, one of the brothers, he was saying, "Oh, Jesus is God, so that's why he could not sin." కానీ ఒక రోజున ఒక సహోదరుడు ఇలాగ చెప్తున్నాడు, ఆయన శోధింపబడినప్పటికీ పాపం ఎందుకు చేయలేదంటే ఆయన మనం ఎన్ననుకున్నా కానీ ఆయన దేవుడు కదా అని అన్నాడు. That's why he cannot sin. That's the reason. But we are sinners. We are in the body. We are not God, so we are sinning. ఆయన అలాగున్న దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేకపోయాడు, ఆయన చేయలేడు. కానీ మనం ఇంకా శరీరంలోనే ఉన్నాము, మనం బలహీనము కాబట్టి మనము పాపం చేయగలుగుతున్నాం అంటున్నాడు. The only difference between Jesus and us is that we were born in sin, but he was not born in sin. That is the only thing. Otherwise, he was fully God and fully human being. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనకు మధ్య ఉన్నటువంటి ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, మనము తల్లి గర్భములో మనం పాపముతో పుట్టాము, ఆయన పాపము లేకుండా పుట్టాడు. అదొక్కటి మాత్రమేనమాట ఆయనకి మనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. And although he was fully God, as several times I said, he never used the power that he had for his own sake. ఆయన సంపూర్ణముగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ ఆయనకున్నటువంటి సర్వాధికారాలని ఆయన ఎన్నడూ ఈ భూమి మీద ఉన్నప్పుడు వినియోగించుకోలేదు. He was like anybody being in the flesh. He was tempted like all of us. ఆయన మన అందరి వలె అన్ని విషయంలో ఆయన శోధింపబడ్డాడు. Yet he held very strongly. He rejected Satan's temptations and he kept his holiness. అయినప్పటికీ కూడా ప్రియులారా, సాతాను శోధనలు అన్నిటినీ ఆయన ఎదుర్కొని శోధనను జయించాడు. Dear brothers and sisters, I don't know how is it going on in India, but here the great preachers in big churches, which they lead like thousands of people in a church, even in such churches,
So God, the people, the pastors who are like impacting the lives of so many and all that, they are falling. ప్రియులారా, భారతదేశంలో పరిస్థితి ఎలాగుందో నాకైతే తెలియదులే, కానీ నేనుంటున్నటువంటి దేశంలో వందలు వేల మందిని నడిపిస్తున్నటువంటి ఆ సమూహాలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పాస్టర్స్ అనేటువంటి వారు పాపములో చిక్కుకొని పోతున్నారు. It's very, very sad to see such a thing, and we should, instead of feeling bad about it, we should equip ourselves to really be faithful to our Lord Jesus Christ. అలాంటి వాటిని విన్నప్పుడు మనము వాటిని బట్టి అయ్యో అని అనకుండా మనకు మనముగా దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క కృపలో ఎదిగి ఆయన రక్షణలో ఉండే వారముగా ఉండాలి. Again, several times I say that it is not about how much knowledge, how much depth of knowledge you have about the Word of God. నేను మరలా చెప్తున్నాను, చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఇక్కడ ఈ విషయం అనేది చాలా ముఖ్యం కాదు. అదేంటంటే నీకు ఎంత లోతైన పరిజ్ఞానం దేవుని యొక్క వాక్యం మీద ఉన్నది అనేది కాదు, కానీ how well is your life according to the Word of God. దేవుని వాక్యానుసారంగా నీ జీవితం ఎంత పవిత్రముగా ఉన్నది అన్నదే ఇక్కడ ముఖ్యము. That is the number one thing. All the others are secondary, and God definitely opens our mouth and make us speak the things that we have to speak in touching the hearts of people. దేవుడు ఖచ్చితంగా ప్రజల హృదయాలను తెరవటానికై దేవుడు నీ యొక్క నోటిని తాకి నిన్ను ముట్టి ఆయన వాడుకుంటాడు. నీకున్న మిగతా జ్ఞానము లేదా వాక్య పరిజ్ఞానం వీటన్నిటికంటే కూడా నీ జీవితం అనేది చాలా ముఖ్యము. And since we are in weakness, bodily weakness, let us therefore come boldly to the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. మనము ప్రియులారా, ఇదిగో ఈ దీన శరీరంలో బలహీనంలోగా ఉన్నాము కనుక మనకు సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనము ఆ దేవుని కృపాసనం యొద్దకు చేరాలి. And so God is ready to help us and lift us up, and he will definitely lead us through his scripture and comfort us and protect us from all kinds of sin and Satan. మనం అలాగున ఆయన యొద్దకు ఆయన సహాయం కొరకు ఆయన యొద్దకు చేరినప్పుడు ఖచ్చితంగా ఆయన తన వాక్యము ద్వారా మనల్ని సరిదిద్దటానికి, సరిచేయటానికి, సహాయం చేయటానికి, ఆదరించటానికి, నడిపించటానికి మనకు ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. Now coming to chapter 5 verses 1 to 10. 5వ అధ్యాయానికి వచ్చి 1వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు మనం గమనించినప్పుడు again there is something called a literary structure called chiastic. Brother, you must be knowing this, where the first verse would convey the similar meaning as the last verse. The second verse would be similar as in the 9th verse. Third verse is like 7th verse. It goes from top to middle. From bottom it comes up, from top it comes up. They're all similar meanings and come and align at the middle of that passage. 5వ అధ్యాయము ఇక్కడ ఉన్నటువంటి రచనా శైలిని గనక మనం గమనించినట్లయితే పైన ఉన్నటువంటి వచనము ఆఖరిలో ఉన్నటువంటి వచనానికి సమానంగాను మధ్యస్థంగాను ఇలాగున అదే భావాన్ని వ్యక్తపరుస్తూ ముందుకెళ్తా ఉంటది అనమాట. Yeah, so that's not very important, but we know such structures at several places in the Bible. ఇదంత ప్రాముఖ్యమైనది కానప్పటికీ కూడా ఇలాంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ రచయితలు వాడటం మనం గమనించవచ్చు. So coming to the first verse of Hebrews chapter 5. 5వ అధ్యాయము 1వ వచనానికి మనం రాగా,
Now, how the high priest is being selected or elected, if you see, ప్రధాన యాజకుడు ఎలాగో ఎన్నిక చేయబడతాడు అని మనము గమనించినట్లయితే, first of all, he is taken from among men. మొట్టమొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆయన మనుషులలో నుండి ఏర్పరచబడతాడు. I mean, he is appointed for men in things pertaining to God. అంటే ఆయన మనుషుల కొరకు దేవుని సంబంధమైనటువంటి విషయాలను మనుషుల ఎడల జరిగించడానికై ఏర్పరచబడతాడు. And he is there to offer both gifts and sacrifices for sins. ఆయన పాపముల కొరకు అర్పణలను అలాగే బలులను అర్పించుట కొరకు ఉంటాడు. So his actually duties would be to stand between God and people as their representative before him. ఆయన యొక్క కార్యవిధులను లేదా ఆయన యొక్క పనిని మనం గమనించినప్పుడు దేవుని ఎదుట మానవుని దేవుని పక్షాన ఒక సంధానకర్తగా ఉంటాడు. And not only that, he is there to offer gifts of worship and sacrifices for sins. అలాగే పాపముల కొరకు బలులను అలాగే దేవునికి అర్పణలను అర్పించడానికి ఉంటాడు. And so this high priestly office is actually very, very important office. ఈ ప్రధాన యాజకుని యొక్క పదవి బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. As we can see, because he is representing the people in front of God, his character also should be very holy. ఆయన ప్రజలను దేవుని ఎదుట తీసుకువెళ్ళేటువంటి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క జీవితం కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యం ప్రియులారా. When we come to verses 2 and 3, we see that he can have compassion on those who are ignorant, having strayed, since he himself is also subject to weakness. ప్రియులారా, తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నాడు కాబట్టి అలాంటి బలహీనతలో ఉన్నటువంటి ప్రజల ఎడల తాను త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉండాలి. And not only that, he himself first has to offer for himself sacrifice, and then once his sins are cleared, then only he will be able to go and sacrifice for the others. అంతేకాదు ప్రియులారా, మొట్టమొదటిగా తాను తన పాపముల నిమిత్తమై తాను బలులు అర్పించాలి. ఆ తర్వాత మాత్రమే ఇతరుల కొరకు తాను బలి అర్పించగలడు. And we all know that, when we try to go and teach people or the children at home or anywhere, unless we practice ourselves, there is absolutely no point in going and preaching and teaching anyone. మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే మనము బోధించడానికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడకుండా వెళ్ళి బోధిస్తున్నాము అనటంలో ఎటువంటి అర్థం లేదు. So the high priest has to carry out his duties very, very respectfully, and he also need to do so with proper attitude and feelings. He has to be dealing with everybody with a gentle nature. పిల్లరా, ఈ ప్రధాన యాజకుడు అనేటువంటి ఈ పదవి చాలా గౌరవప్రదమైనటువంటిది. ఆయన ప్రతి వారి ఎడల కూడా దయ కలిగిన వాడై, తాలిమి కలిగిన వాడై, ప్రజల మనసులను అర్థం చేసుకునేవాడై తన పదవిని నిర్వర్తించాలి. So, as we come to verse 4, we see, and no man takes this honor to himself, but he who is called by God, just as Aaron was. ప్రియులారా, ఏ మనుష్యుడు కూడా ఈ ఘనతను తనకు తానే తీసుకోలేడు. అహరోను ఎలాగూ దేవుని చేత ఏర్పరచబడ్డాడో అలాగూ దేవుడు మాత్రమే ఈ ఘనత ఒక మనుషునికి ఇవ్వగలడు.
That means a high priest should be chosen by God, number one. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకుందాం, దీని అర్థం ఏమిటంటే ప్రధాన యాజకుడు అనేటువంటి వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడాలి. Not everybody can go there. ఎవరు పడితే వారు నేనుంటాను అని చెప్పుకునేటువంటి పదవి కాదు ఇది. And we know that Aaron and his descendants were only eligible to go and offer sacrifices. అహరోను మరియు అతని సంతానం మాత్రమే ప్రధాన యాజకునిగా ఉండి ఆ యాజక ధర్మం నిర్వర్తించడానికై దేవుని చేత ఏర్పరచబడ్డారు. Few people tried to take over that place, but were really punished by God. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ ప్రధాన యాజకుని యొక్క ఆ కర్తవ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆశపడ్డారు, కానీ దేవుని చేత ఘోరంగా శిక్షించబడ్డారు. They tried to see and took the opportunity and wanted to exercise that privilege of offering sacrifices to God, but God punished them. వారు అవకాశాన్ని తీసుకొని తమకున్నటువంటి ఆధిక్యతను బట్టి ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలని ఆశపడ్డారులే, కానీ దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షించాడు. And without the divine authorization. దైవిక నిర్ణయం లేకుండా. We know a few of them like Korah and Saul and Uzziah. These are few of the names that comes to our minds. మనం కొన్ని పేర్లు కూడా మనం ఎరుగుదాము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఉజ్జయ, అలాగే కోరాహు, వీరు ఇలాగన దేవుని చేత తీర్పు చేయబడ్డారు. సౌలు. And it is very dangerous. Whatever God, gives us, he gives certain positions, certain responsibilities to each one of us, and we need to really exercise those very sincerely and not go and step into the other shoes that God did not, appoint you for that. దేవుడు మనల్ని పిలుచుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి తలాంతులు మనకి ఇస్తాడు, బాధ్యతలు ఇస్తాడు. మనకిచ్చిన వాటిని మాత్రమే మనం నిర్వర్తించాలి. కాబట్టి ఇతరుల వాటిలో మనము దూరటానికి లేదా వారి పనులు మనం చేయటానికి మనం వెళ్ళకూడదు. One of the offices among the believers, among the brethren assemblies, is a very lucrative, very respected position, is the elder of the assembly. బ్రదరన్ సంఘాల్లో ఒకనొక గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి బాధ్యతగా ఉన్నటువంటిది ఏంటంటే సంఘ పెద్ద. Always the elders of the assembly are treated as the highest position, and they are respected a lot. Growing up in Andhra and among our brethren assemblies, I always found that the elders were respected the most. మరి ఆంధ్రాలోనేమి మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రదరన్ సంఘాలలో సంఘ పెద్దలు అనేటువంటి వారికి ఆ ఉన్నత స్థానము, ఆ గౌరవము దక్కుతూ ఉన్నాయి. But after coming here, we have been in fellowship with Malayali brothers. కానీ మేము అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత మలయాళీలతో మేము దేవుని యొక్క సహవాసంలో ఉన్నాము. No, because we don't have a Telugu assembly here, so we definitely had to join the Malayali assembly brothers. But slowly, a lot of Telugu. One of my brothers is one of the elders of the assembly, but later he became, not initially. But there, what I found was they give most respect to the evangelists than the elders. అయితే మేము ఇక్కడ తెలుగు సంఘాలు లేని కారణం చేత మలయాళం అంటే కేరళ వాళ్ళ సంఘంలో చేరాము. నేను అలాగే మా కుటుంబం వాళ్ళు ఇలాగన దేవుని యొక్క సన్నిధానంలో వారితో కలిసి ఆరాధన చేస్తుండగా కొంతకాలానికి
మాలో ఒక సహోదరుడికి సంఘ పెద్ద బాధ్యతనిచ్చారు. అయితే నేను ఇక్కడ కనుగొన్నటువంటి విషయం ఏంటంటే, వారు అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని సువార్థికునికి ఇస్తూ ఉన్నారు. Everywhere I go in the Malayali Brethren assemblies, they give very high respect, high regard to the evangelists more than the elders. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ కేరళ వారి సంఘాల్లో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చూసినా సరే వారు అత్యంత గౌరవమైనటువంటి స్థానాన్ని పదవి బాధ్యతను సేవకునికి ఇస్తూ ఉన్నారు. Anyhow, not everybody in this country would be ready to go as an evangelist, but there are few dedicated evangelists even here. ఎందుకంటే ఈ దేశంలో అందరూ సేవకునిగా అవటానికి, సేవకుని పదవి బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా లేరులే, కానీ కొందరు మాత్రమే అట్టి భారాన్ని మోయటానికి ఉన్నారు. Anyhow, the reason why I brought that up is just to let you know how things here exist. But the sad part of it is people, like everywhere, they struggle a lot to somehow go and occupy the elder seat. వీళ్ళారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మాత్రమే తెలియజేయడానికి నేను మీకు విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక విచారకరమైనటువంటి గాథ ఏంటంటే, అది ఏ పదవి బాధ్యతనైనా సరే దాన్ని ఎలాగైనా సరే తమ సొత్తు చేసుకోవాలని చాలా మంది ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు, ఆ స్థానంలో నేను కూర్చోవాలి అని. God's word is very clear here. High priest is appointed by God himself. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రధాన యాజకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. I'm not equating high priest with elder, but just like a high priest is appointed by God, even an elder is appointed by God, not by human beings. నేను ఇక్కడ యాజకుడిని సంఘ పెద్దతో పోల్చట్లేదులే, కానీ యాజకుడు ఎలాగ ఏర్పరచబడ్డాడో అనే విధానాన్ని మాత్రమే నేను ఇక్కడ తెలియపరుస్తూ, సంఘ పెద్దలు కూడా దేవుని చేత మాత్రమే నియమించబడతారు. Many young people also try to go and somehow become elders of the assembly. చాలా మంది నేటి దినాల్లో యవ్వనస్తులు కూడా ఎలాగో కలాగున వారు కూడా సంఘ పెద్దలు అవ్వాలి అని శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. So anyhow, we'll keep that aside, but it is very important that the job of an elder, the position of elder is, while it is very important, has very high responsibility, because he has to set up a great example to the congregation in every aspect of his life. సరే, ఈ విషయాన్ని నేను ఇక్కడ పక్కన పెట్టదలుచుకున్నాను. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దలు లేదా సంఘ పెద్ద అనేటువంటి పదవి బాధ్యత ఎంతో గౌరవప్రదమైనటువంటిది. ఎంతగానో ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ నిర్వర్తించవలసినటువంటి బాధ్యత అన్నమాట. And it saddens me a lot seeing so many elders who really don't set up a great example as elders. ప్రియులారా, నా హృదయాన్ని ఎంతో విచారకరంగా మార్చేటువంటి కొన్ని పరిస్థితులను, ఎందుకంటే పెద్దలు అనబడినటువంటి వారు వారి మాదిరిని కనపరచలేక ఎంతగానో విచారణకు గురి చేసేటువంటి సంఘటనలు నేను చూడవలసి వస్తుంది. And this although we don't have high priests now, we only have one high priest in heaven, our Lord Jesus Christ, and wonderful things have been written about him. ప్రధాన యాజకుడు అనేటువంటి ఆయన ఇప్పుడు మనకు ఎవరు ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ మనకు ఒక ప్రధాన యాజకుడు ఆకాశ మండలంగా వెళ్ళి దేవుని సన్నిధానంలో ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. And as we see in verse 5 and 6, can you read that, brother? 5-6 వచనాలు చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదులే, కానీ నీవు నా కుమారుడవు,
నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావని మరొక చోట చెప్పుతున్నాడు. See, even Jesus Christ, being the Son of God, he did not glorify himself. It was God the Father himself glorified him. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉన్నప్పటికీ ఆయన తన్ను తాను మహిమపరుచుకోలేదులే కానీ తండ్రి ఆయనను మహిమపరిచి ఉన్నాడు. Brothers and sisters, I have very, very, very strong feeling and faith in God that it doesn't matter where you are in life, in assembly, doesn't matter. When God chooses you for any task, if we are sincere in Him, nothing in this world can stop that. ప్రియులారా, నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితిలో గుండా వెళుతున్నప్పటికీ, సంఘంలో నీవు ఎక్కడ కూర్చొని ఉన్నప్పటికీ, దేవుడు గనక నీ ఎడల నిశ్చయించి గనక ఉన్నట్లయితే ఆ పదవి బాధ్యత కానీ లేదా ఆ స్థానానికి వెళ్లకుండా ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ఏది కూడా ఆపలేదని నేను దృఢంగా నమ్ముతున్నాను. అది నా విశ్వాసము. And we need to set right our lives very well. God will take you wherever He wants. He wants to use you. అలాగే దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడులే కానీ మన జీవితాన్ని మాత్రం ఆయన ఎదుట ఖచ్చితముగా నమ్మదగినటువంటిదిగా యథార్థంగా మనం ఉంచుకోవాలి. And we see that this Christ, God has appointed as a high priest. Now he sat. If you see, he is sitting there on the right hand of God the Father, doing intercession for each one of us. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు నియమించుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆయన చూసినట్లయితే ఉన్నత స్థానంలో ఆ మహామహుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. And here I don't want to go much into about Melchizedek here, but our Lord Jesus Christ is according to the order of Melchizedek, he is a high priest. మెల్కీసెదెకు గురించి నేను అంత ఎక్కువగా ఇక్కడ నేను వివరించలే కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడై ఉన్నాడు అని గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. I mean, he is the first high priest that is mentioned, right, in the scripture. లేఖన భాగాల్లో మొట్టమొదటిగా యాజకుడు అని చెప్పబడినటువంటి వ్యక్తి ఈయనే కదా. So, and he's a very special high priest, right? ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన యాజకుడు. He doesn't have any genealogy. That means, although in Aaronic priesthood, there were his generation, in his genealogy, others became the priests, right? ప్రియులారా, ప్రధాన యాజకుడిగా ఉండాలి అంటే అహరోను యొక్క తరగతి క్రమము చొప్పున ఆయన వంశం నుంచి వస్తున్నటువంటి వారు మాత్రమే ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తున్నప్పటికీ, but whereas Melchizedek is not through Aaronic, he was there much ahead of him. అయితే మెల్కీసెదెకు అహరోను తరగతిలో లేడు. అహరోను కంటే ఎంతో ముందు కాలం నుంచి మెల్కీసెదెకు ఉన్నాడనమాట. ఆయనకి ఎలాంటి వంశావళి లేదు. And there is nobody who came and became high priest according to the order of Melchizedek. అలాగే మెల్కీసెదెకు క్రమం చొప్పున ఇంకొక ప్రధాన యాజకుడు మనకు వచ్చినట్లు కూడా ఎక్కడ కూడా లేదు. Except our Lord Jesus Christ is mentioned as according to the order of Melchizedek. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. And the beauty of our Lord Jesus Christ is not only is the high priest, but he himself came and offered
himself as an offering for the atonement of our sins. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రమ్యత్వం ఎక్కడ మనం కనుగొనవచ్చు అంటే, ఆయన యాజకుడై ఉండటం మాత్రమే కాదులే కానీ ఆయనే బలిదానముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. And coming to verse 7, who in the days of his flesh, when he had offered up prayers and supplications with vehement cries and tears to him who was able to save him from death. This is about Lord Jesus Christ, it is written. 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడును. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. And so we can see several prayers that Lord Jesus Christ has done. One of them would be like in Garden of Gethsemane. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా ప్రార్థనలు చేసినట్టు మనం లేఖనాల్లో చూస్తున్నాం. అందులో ఒకానొకటి గెత్సెమనేలో చేసినటువంటి ప్రార్థన మనం ఎరుగుదాము కదా. And so he was asking God the Father that if it is his will that he takes away the cup. ఆయన గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము అని అడుగుచూ ఉన్నాడు. He was always praying for God's will to be fulfilled. ఆయన ఎల్లవేళలా కూడా దేవుని యొక్క చిత్తము తన జీవితంలో నెరవేర్చబడాలి అని ఆయన ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. While he was himself so powerful as God, fully God and fully man, yet he did not use his powers for himself to get out of any kind of thing, but he always wanted to fulfill the Father's will. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయముగా తనకు తానే సంపూర్ణముగా దేవుడును సంపూర్ణంగా మానవుడై ఉన్నప్పటికీ ఏ పరిస్థితి నుండి ఏ కష్టం నుంచి కూడా తప్పించుకోవటానికి కానీ లేదా బయటపడటానికి కానీ ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అధికారాన్ని ఆయన ఎక్కడా వినియోగించలేదు. సంపూర్ణంగా తండ్రి చిత్తానికి లోబడ్డాడు. And we can see the sweat and the blood that was coming and the way in which he was praying. It is, I can't even express that. I don't want to expound on that because I myself am never such a prayer warrior. పిల్లరా, నేను అంత ప్రార్థన యోధుడను కాను గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుండగా చెమట రక్త బిందువుల రూపంలో వచ్చినటువంటి ఆ విధానాన్ని నేను వర్ణించలేను, నా వల్ల కూడా కాదు. And we see the cries of our Lord Jesus Christ on the cross also. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ అరుపులను కూడా మనం ఎరుగుదాము, కేకలు. And for the humanity, not for himself. పిల్లరా, ఆయన వేసిన కేకలు ఆయన కొరకు కాదండి, మానవ జాతి కొరకు. And soon, as the world is going to celebrate the Good Friday, త్వరలో ఈ ప్రపంచం మరలా తిరిగి మంచి శుభ శుక్రవారం అనేటువంటి పండుగను కూడా జరుపుకోబోతా ఉంది. Growing up in my childhood on a Good Friday, our mom used to make all of us sit and she used to explain the different sayings of our Lord Jesus Christ on the cross at home. మేము చిన్నపిల్లలంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మా అమ్మగారు, మా తల్లిగారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మాకు నేర్పించేవారు. And so, I mean, it was very, very difficult to understand how Lord Jesus Christ went through that suffering. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతటి ఆ ఘోరమైనటువంటి శ్రమల గుండా ఎలాగ వెళ్ళారో అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టతరం.
We, Brethren Assembly, don't celebrate or meet in a church to do the Good Friday service. బ్రదర్ అండ్ సంఘాలుగా మనము గుడ్ ఫ్రైడే అది జరుపుకోవటానికి మన సంఘాల్లో మనము ఆ రోజు చేరిరాములే కానీ I don't know why they decided not to do that. నాకు తెలియదు అలాగని ఎందుకు వారు చేయటం మానివేశారో తెలియదులే కానీ The only reason I can think of is that is not the day in which the Good Friday is. That's why we should not celebrate, days and years, months, these things we should never celebrate as believers. So Good Friday also is not exactly that day, so we should not do that. That's what may be the reason why we don't celebrate or really meditate. I would say not celebrate, meditate on the cross. పిల్లరా విశ్వాసులంగా మనము రోజులు, నెలలు, దినాలు ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి అందుకు మనం ఒకవేళ వాటిని పక్కన పెట్టేసి మనం వాటిని గురించి పట్టించుకోవట్లేదు ఏమో నాకైతే తెలియదులే కానీ దేవుని యొక్క విషయాలను మనము ధ్యానం చేయాలి అన్నమాట. Of course, our best answer to people who ask why you don't do meditate on the Good Friday day, we tell everybody that we do it every Sunday. మనం ఎందుకు మీరు ఈ శుభ శుక్రవారాన్ని లేదా ఈ పండుగను జరుపుకోరు అంటే మనం ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే మేము ప్రతిరోజు జరుపుకుంటాం. Every Sunday. ప్రతి ఆదివారం. Yeah. Anyhow, that's a secondary thing. Whether we do or not, that's a different thing. At least I always felt that if we have a meeting on that day and actually preach gospel, there's nothing better than that. Because growing up, lot of Hindus and others used to come to our church there, asking, you don't have any service today? On a Good Friday, they used to come. And very disappointed they used to leave. పిల్లరా చాలా మంది అవిశ్వాసులైనటువంటి వారు ఆ రోజున వచ్చి మీకు ఎలాంటి ప్రార్థన లేవా అని అడుగుతూ ఉంటారు, చాలా నిరాశపడుతూ ఉంటారు. దానికంటే కనుక ఆ రోజున కనీసం సువార్త కూడికను ఏర్పాటు చేయటం కంటే ఇంకొక ఉత్తమమైనటువంటి పని ఏది లేదు అని నేను భావిస్తాను. Anyhow, we went away from the topic. The reason we did was it is written here about God's Lord Jesus Christ and his offerings is written here. అయితే వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆక్రందనలు ఆయన అర్పించిన బలుల గురించి రాయబడింది అన్నమాట. Yeah. So coming to verse 8. Though he was a son, yet he learned obedience by the things which he suffered. ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా ఆయన కుమారుడయ్యుండి కూడా విధేయత నేర్చుకున్నాడు. So the question is, what is that Jesus can learn? Tell me. He's God, right? యేసుక్రీస్తు కంటిన్యూ. Yeah, please go ahead. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కదా, ఆయన ఏమి నేర్చుకోగలడు ఇక్కడ? It is written, yet he learned obedience by the things which he suffered. ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు అంటున్నాడు కదా. Again, we should know that this is written with respect to his humanity, not as a Godhead, that we should understand. So as a human being, he never exercised the power of God. So as a human being, anybody would really learn obedience only through sufferings. ప్రియులారా, మరొకసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలు రాయబడలేదు. కేవలం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మానవత్వానికి సంబంధించినటువంటి విషయాలుగా మాత్రమే రాయబడ్డాయి. ఏ వ్యక్తి అయినా సరే విధేయతను కనుక నేర్చుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంటే శ్రమల ద్వారా మాత్రమే.
So he learned obedience in the sense that he learned to obey his father's will as a human being. ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఎలాగంటే ఒక మానవుడిగా తన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా విధేయతను కనపరిచాడు. Through what he suffered. ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా తండ్రి చిత్తానికి లోబడ్డాడు. And that should tell us that learning obedience is not that easy, and it needs suffering also. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా ఏంటంటే విధేయత నేర్చుకోవటం అంత ఆషామాషి లేదంత సులువైన పని కాదు, అది శ్రమల గుండా వెళితేనే వస్తుందని. When I said obedience is obedience to Father's will. ఇక్కడ విధేయత అంటే మరలా గుర్తుపెట్టుకోండి, తండ్రి చిత్తానికి లోబడేటువంటి విధానం అన్నమాట. Many times most of us don't like it. చాలా సందర్భాల్లో మనందరిలో అధిక శాతం మందికి ఏమండి ఇలాగ విధేయత చూపించడం అంటే ఇష్టం ఉండదు. And that too obedience to Father's will. That's what I ఆ విధేయత కూడా ఎవరి ఎడలా? తండ్రి చిత్తానికి విధేయత కనపరచటం ఇష్టం ఉండదు. So we need to learn to know the Father's will and be obedient to it whether we like it or not. ప్రియులారా, మనము తండ్రి యొక్క చిత్తానికి విధేయులముగా ఉండటం నేర్చుకోవాలి, అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. And the 9th verse says, and having been perfected, he became the author of eternal salvation to all who obey him. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారందరి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. And so he perfected again. Is God not perfect? Is Jesus not perfect? This question మళ్ళీ comes. అక్కడ ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు కాదా? He is, but as you should always think as a human being. ఆయన దేవుడుగా కాదు, ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, మానవుడిగా మనం చూస్తున్నాం, మానవ కోణంలో మాత్రమే ఆలోచన చేయాలి. Because he is a representative of all humanity. That's what we should understand. ఆయన మానవ జాతి అంతటికి కూడా ఆయన ప్రతినిధి. ఈ విధంగా మనం ఆయన్ని గుర్తించాలి. He has shown and set examples to all of us how we should live as a human being, because tomorrow we can question, you are God, you can do that, I am a human being, I cannot do that. So he, as a human being, he has set up so many examples for us to follow. It's extremely difficult for all those things to follow. రేపటి దినాన నీవు గాని నేను గాని, నీవు దేవుడు కదయ్యా, నువ్వు దేవుడు కాబట్టి ఇలాగ చేయగలిగావు, మేము మానవులము బలహీనం, మేము ఎలాగూ చేయగలుగుతాము అన్న ప్రశ్న రేపటి దినాన నీవు నేను అడగకుండా ఆయన మానవుడిగా ఉండి అన్ని విధాలుగా కూడా శ్రమపడి ఆయన విధేయతను కనపరిచాడు. And so with this I'll conclude that Jesus Christ has been our topic. Even Hebrews we have taken only to understand the greatness of our Lord Jesus Christ, the amazing grace he has, the amazing love he has, the amazing mercy he has, the amount of suffering he went through for each one of us. It's unbelievable, and we have to be ever indebted to him and be thankful to him. And the best thing we can do is to really follow him and follow his footsteps. There's nothing greater than that. ఎందుకు ఈ అంశాన్ని మనం హెబ్రీ పత్రికలో కూడా తీసుకున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ రమ్యత్వను, ఆ అమూల్యతను గుర్తించి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన జాలి మానవ జాతి మీద ఆయన కనపరచటానికై ఆయన పొందిన శ్రమలను గుర్తించి, వీళ్ళరా
మనము ఆయనకు రుణస్థులము అనే సంగతిని మనం మర్చిపోకుండా కేవలం ఆయనకు మనం చేయగలిగింది ఏంటంటే ఆయన కృతజ్ఞతలు తెలియచేయటం మాత్రమేనమాట. There are so many things that we have learned in this chapter, and one of the things is we need to be obedient to the Father's will and try to fulfill things according to His will alone, and the immense blessings will follow. చాలా విషయాలు మనం ఈ యొక్క లేఖన భాగాల్లో నేర్చుకున్నప్పటికీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క చిత్తానికి విధేయత కనపరచాలి. పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ తండ్రి చిత్తానికి మనము లోబడి ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు దీవెనలు వాటి వెంబట అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. We don't have to run after anything. Just like the King David says, goodness and mercy shall follow me all the days of my life. ప్రియులారా, మనము దేని వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దావీదులాగా చెప్తున్నాడు కదా, కృపాక్షేమములు నేను బ్రతుకు కాలం అంతయు నా వెంట వచ్చును. What a wonderful examples we have in the Bible. May God help each one of us to be sincere in what we do and walk according to the scriptures. May the Lord help each one of us to do so. Thank you. ఎంత చక్కని ఏమండి మాధుర్లు మనకు లేఖన భాగాల్లో ఉన్నాయి కనుక మనము యథార్థవంతులముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనము దేవునికి ఇష్టలంగా బ్రతుకుదాం. ప్రభు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. Thank you, brother, for that wonderful translation. Thank you. Thank you. Hand over to brother Ravi garu. బ్రదర్ వందనాలు బ్రదర్ జోషి పీటర్ గారికి, అలాగే బ్రదర్ సుధాకర్ బాబు గారికి ప్రేమ వందనాలు. చక్కని సందేశాన్ని మనకు ఈ ఉదయ కాలంలో తీసుకొని వచ్చారు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనం నుండి 5వ అధ్యాయము 10వ వచనం వరకు ఉన్న అంశాలను వివరంగా వివరించారు. మన గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభువుని గురించి చాలా చక్కగా మనకు అనుగురించారు. సంపూర్ణ సిద్ధి పొందిన ప్రభువు, విధేయత నేర్చుకున్న ప్రభువు, మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి దేవుని మహింపరచాలని హెచ్చరింపబడుతున్నాం. దేవుని కృతజ్ఞులమై ఉండాలి. మరి అహరోను వంశం నుండి కాకుండా మెల్కీసెదెకు, అహరోను కన్నా ముందున్నటువంటి మెల్కీసెదెకు క్రమం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును వర్ణించి మనకు అందించిన అమూల్యమైన సత్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇంకా మిగిలిన సందేశాన్ని కూడా మనం మరొకసారి దేవుని చిత్తం అయితే విందాం. దేవుని దాసులు ఎంతో మన మధ్యకు వచ్చి అందించినటువంటి మాటలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి బ్రదర్ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము ఈరోజు కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. దేవుని వాక్య ఫలింపు కొరకు బ్రదర్ శేఖర్ బాబు గారు ప్రార్థన చేస్తారు, కూడిక ముగిస్తారు. వందనాలను సర్వోన్నతుడు సర్వశక్తి ప్రేమ కనికరించని దైవ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఆయన చెప్పి వాక్యానుసారంగా మేము జీవించడం నీకు కృప దయచేయండి ఆయన. అదే ఆరాధన నూరంతో దయచేయండి ఆయన. ఈ విధంగా నాయన వేకుజాము లేచి అందరినీ చేర్చున్నావు ఆయన. అందరి బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రోజు వాక్యం చెప్పిన సేవకులు వాళ్ళ సేవను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. శిక్షణ కలిగి నీ సన్నిధిలో ఇలాగే కొనసాగించండి, నీ కృపను దయచేయండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 4810వ రోజును దేవుడు మనకు అనుగురించి దేవుని సత్యాలను వినిపించి మనల్ని నడిపించిన దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కూడికలో సహకరించిన వారందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. నాకు అధ్యక్షత వహించి నడిపించడానికి అనుగురించిన బ్రదర్ బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి కూడికను ముగిస్తారు. బ్రదర్